ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ ఆదికాండం పుస్తకం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మన బైబిల్లో నుండి ఈరోజు అంశం ఏంటంటే వాగ్దానం ద్వారా జన్మించిన కుమారుడు. బైబిల్లో నుండి ఆదికాండం 17వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుందామండి. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయ్ అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. నేను ఆమెని ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలగజేసేదను. నేను ఆమెని ఆశీర్వదించదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనములకు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అని అనుగ్రహించమని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుణ్ణి కనును. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధన నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. ఈరోజు మరి బైబిల్లో ఇక్కడ చూసినట్టయితే అబ్రహాము వాగ్దానము ద్వారా జన్మించిన కుమారుడు. ఇది ఎలా అంటే, అబ్రహాము ఎప్పుడైతే దేవుడి నుంచి వాగ్దానం పొందుకుండో, అబ్రహాము దేవుడి నుంచి వాగ్దానం పొందుకున్నప్పుడు అబ్రహాము వయస్సు చూస్తే 75 సంవత్సరాలు, సారా వయసు చూస్తే 65 సంవత్సరాలు. ఎప్పుడైతే అబ్రహాము మొట్టమొదటిసారి దేవుడు వాక్యం విని తన హృదయంలో ఎంతో గొప్ప నిరీక్షణ కలిగి ఉండడం జరిగింది. దేవుడు నాకు కుమారుని ఇవ్వబోతున్నాడు, దేవుడు నన్ను కుమారుడు ఇవ్వడమే కాదు, నన్ను అనేక జనులకు తండ్రిగా చేయబోతున్నాడు. చాలా అబ్రహాం సంతోషంగా ఉండడం జరిగింది. అదేవిధంగా సారాయి కూడా మరి ఎంతో సంతోషంగా ఉండడం జరిగింది. దేవుడు తనకు కూడా కుమారుడు ఇవ్వబోతున్నాడు. అయితే సమయం దాటి ఈ విధంగా వారు జీవిస్తూ 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 మరి వారి హృదయంలో కొద్ది కాలం అయిన తర్వాత 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత ఒక అపనమ్మిక హృదయము ప్రారంభమైందండి. ఎప్పుడైతే ఆ అపనమ్మిక హృదయము వారిలో ప్రారంభం అవడం జరిగిందో, ఆశ్చర్యరీతిగా ఆ అపనమ్మిక హృదయం ద్వారా మరి సారా హాగర్ని అబ్రహాముకి అనుమతించడం ద్వారా హాగరు ద్వారా ఇస్మాయిల్ని కనడం జరిగింది. మరి ఏ అపనమ్మిక హృదయం అయితే వారి హృదయంలో స్థాపించబడడం జరిగిందో, ఆ అపనమ్మిక హృదయం ద్వారా సారా మరి అనుమతించడం జరిగింది హాగర్ని. ఆ విధంగా అబ్రహాము ఇస్మాయిల్ని కనడం జరిగింది. బైబిల్లో మనం చూస్తే ఈ ఇస్మాయిలు మరి ఈ లోకంలో జన్మించిన తర్వాత ఇస్మాయిలు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే, అపనమ్మిక హృదయము ద్వారా జన్మించబడిన కుమారుడు. దేవుడు వాగ్దానం ఇచ్చినా కానీ ఆ వాగ్దాన్ని విశ్వసించకుండా తన హృదయంలో ఆలోచన విశ్వసించి మానవుడి యొక్క పద్ధతుల ద్వారా హాగారుని అబ్రహాంకి ఇచ్చి, హాగారు ద్వారా ఒక కుమారుని తీసుకొచ్చి, ఆ కుమారుడు వాగ్దాన పుత్రుడుగా అని అనుకొని మరి నిజంగా దేవుడికి వ్యతిరేకంగా ఆ కుమారుని కనడం జరిగింది. వాస్తవానికి దేవుడు ఇవ్వాలనుకున్న కుమారుడు ఎవరంటే వాగ్దానం ప్రకారం పుట్టే కుమారుడు. అది అబ్రహాము సారా ద్వారా మాత్రమే పుట్టే కుమారుడు. అయితే అబ్రహాము సారా మరి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? సారా ఒక భార్య, తను ఎలా ఇంకో స్త్రీని అబ్రహాముకి అనుమతించడం జరిగింది కలిసి నివసించడం. ఎందుకంటే అబ్రహాము వయస్సు అయిపోతుంది, సారా వయసు అయిపోతుంది.
మరి ఇంకా ఎప్పుడు అబ్రహాము కుమారుడు కనడం జరుగుతుంది? ఎప్పుడైతే పురుషుడు వయసు అయిపోతున్నప్పుడు, మరి సారా ఎప్పుడైతే అబ్రహాంని చూసినప్పుడు, సారా తనని చూసినప్పుడు, ఒకటి తన వయసు అయిపోతున్నా కానీ కుమారుడు కనడం అసాధ్యంగా ఉంది. మరి అదే విధంగా తన ద్వారా కాకుండా దేవుడు ఇంకో స్త్రీ ద్వారా ఏమో అబ్రహాము మరి ఇంకో స్త్రీ ద్వారా దేవుడు కుమారుని ఇవ్వాలనుకుంటుండేమో అని తలంచుకొని అపనమ్మిక హృదయం. అందుకే అపనమ్మిక హృదయం ఏంటంటే, దేవుడు నాకు పిల్లల్ని కనకుండా చేశాడు అని ఆదికాండం 16వ అధ్యాయంలో ఉన్న అపనమ్మిక హృదయం ద్వారా సారా అబ్రహాంకి హాగర్‌ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే అబ్రహాం హాగర్‌తో ఒకటైనప్పుడు అబ్రహాంకి పుట్టిన కుమారుడు ఇష్మాయేలు. అయితే ఇక్కడ దేవుడు మరలా అబ్రహాంతో, సారాతో ఫెలోషిప్ చేయడం జరిగింది. ఎప్పుడైతే దేవుడు మరలా సావాసం చేసినప్పుడు అబ్రహాం, సారా తెలుసుకున్నారో ఈ ఇష్మాయేలు వాగ్దానం సంబంధించిన పుత్రుడు కాదు, శరీర సంబంధించిన పుత్రుడు, మనిషి పద్ధతుల ద్వారా జన్మించిన పుత్రుడు. అయితే ఈ విధంగా మరి కొద్ది కాలం అయిపోయిన తర్వాత మరలా అబ్రహాము ఎదురు చూస్తున్నాడు, సారా ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం వయసు అయిపోతుంది, సారా కూడా వయసు అయిపోతుంది. ఇప్పుడు అబ్రహాము నిజంగా ఎలాంటి అవకాశం లేదు అబ్రహాం పిల్లల్ని కని. అదే విధంగా సారా వయసు చూస్తే కూడా, సారా వయసు కూడా ఎంతో అయిపోయిందండి. సారా హృదయంలో కూడా ఎలాంటి అవకాశం లేదు పిల్లల్ని కని. మరి ఇలాంటి పరిస్థితిలో ఎలా అబ్రహాము, సారా దేవుడిని నమ్మగలుగుతారు? నిజంగా మనం ఎప్పుడైతే దేవుడు ముందట ఆలోచించినప్పుడు, సారా వయస్సు ఎప్పుడైతే అబ్రహాం వయసు 90 ఉన్నప్పుడు, సారా వయసు 80. ఎప్పుడైతే అబ్రహాం వయసు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు, సారా వయసు 65. ఇప్పుడు మరి సారా వయసు 85 సంవత్సరాలు ఉన్నప్పుడు, అబ్రహాం వయసు 95 సంవత్సరాలు. ఎప్పుడైతే సారా వయసు 89 సంవత్సరాలు ఉన్నప్పుడు, అబ్రహాం వయసు 99 సంవత్సరాలు. మరి ఇక్కడ చూసినప్పుడు పరిస్థితుల ప్రకారము స్త్రీ మరి పురుషుణ్ణి మరి ఒక కుమారుడి కనడం అసాధ్యంగా అయిపోయింది. ఆ వయసు వచ్చిన తర్వాత స్త్రీ వయసు పిల్లల్ని కనే వయసు అయిపోయిన తర్వాత ఆ స్త్రీ మరి గర్భం ధరించడం అసాధ్యము. అదే విధంగా పురుషుడి వయసు అయిపోయినాక కూడా ఆ పురుషుడు మరి నిజంగా అసాధ్యమైన విషయము మరి కుమారుడు కనడం. మరి అలాంటిది సారా ఎలా కుమారుడు కనడం జరుగుతుంది? సారా కుమారుడు కనడం అసాధ్యము. ఎప్పుడైతే ఇస్మాయిల్ జన్మించబడి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 13 సంవత్సరాలు అయిపోయిందండి. 13 సంవత్సరాలు ఇజ్రాయెల్ జన్మించబడిన ఇస్మాయిల్ జన్మించబడిన తర్వాత మరి ఇక్కడ సారా హృదయములో అబ్రహాం హృదయంలో ఒక అపనమ్మిక హృదయము తయారవ్వడం జరిగింది. ఏదైతే ఆదికాండము 16వ అధ్యాయంలో వచ్చిన అపనమ్మిక హృదయము ఎప్పుడైతే అబ్రహాము మరి 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు, సారా 90 సంవత్సరాలు ఎప్పుడైతే ఈ వయసు కలిగి ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఏం ప్రారంభమైందో మీరు చూస్తే అపనమ్మిక హృదయం అనేటిది ప్రారంభం అవడం జరిగింది. ఎప్పుడైతే అపనమ్మిక హృదయం వారిలో ప్రవేశించినప్పుడు వారి హృదయంలో అనేకమైన సందేహము. దేవుడు కుమారుని ఇస్తా అన్నాడు, ఇంకా దేవుడు కుమారుని ఇవ్వలేదు. దేవుడు ఇంకా కుమారుని ఎక్కడి నుంచి ఇస్తాడు? మన పరిస్థితిని చూడు, నా భర్త పరిస్థితి చూడు, నా భార్య పరిస్థితి చూడు, ఇది అసాధ్యము. నేను అసలు పిల్లల్ని కనడం అసాధ్యము ఈ వయసులో. స్త్రీగా నేను పిల్లల్ని కనే వయసు కూడా అయిపోయింది. పురుషుడుగా నా భర్త కూడా మరి కలిసి జీవించే విషయమే కావచ్చు, పిల్లల్ని కనే విషయమే కావచ్చు, నా భర్త వయసు కూడా అయిపోయింది. ఇప్పుడు అసాధ్యము. మేము కుమారుల్ని కలిగి ఉండడం అసాధ్యము. ఈ సమయంలో దేవుడు ఎప్పుడైతే అబ్రహాము సారా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు, సారా ఆ మాటలు విని తన హృదయములో తను నవ్వడం ప్రారంభిస్తుంది. "హ, ఈ వయసులో నేను కుమారుని కనడమా?" ఆ సారానే కాదు, అబ్రహాము కూడా ఎప్పుడైతే మరలా దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాం హృదయంలో కూడా నవ్వడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఇక్కడ బైబిల్‌లో ఆదికాండము 17వ అధ్యాయంలో ఆహ్, 17వ అధ్యాయము అదే విధంగా 17వ వచనం చూసినట్టయితే
అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకుని. అబ్రహాం ఏం చేస్తాడు? అబ్రహాం నవ్వుతున్నాడు. ఏమండి? ఈ నవ్వుకి అర్థం ఏమంటారు? "హ, ఇంకా నాకు పిల్లల్ని ఎక్కడ పుడతారో, ఇంక అయిపోయింది. ఏంటి ఇంకా పిల్లలు ఎడ పుడతారు? ఆ, సారా ఎలా పిల్లలు పుడతారు? అబ్రహాంకి పిల్లలు ఎలా పుడతారు?" ఇలా వాళ్ళ హృదయంలో పూర్తిగా అపనమ్మిక హృదయం నిండిపోయి, వాళ్ళు ప్రభు వాక్యము వింటున్నప్పుడు, దేవుడు వాక్యము వారి హృదయంలో హేళనగా నవ్వడం జరుగుతుంది. ఈ నవ్వుకు అర్థం ఏంటంటే, అపనమ్మిక హృదయముతో వస్తున్న నవ్వు ఇది. మన హృదయంలో కూడా ఎప్పుడైతే మనం దేవుణ్ణి విశ్వసించినప్పుడు, ఎప్పుడైతే దేవుడు పనిచేస్తాడో, దేవుడు సహాయం చేస్తాడో, దేవుడు నిన్ను పాపం నుంచి పరిపూర్ణమైన విడుదల చేస్తాడో, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేస్తాడని చెప్పినప్పుడు, ఎవరైతే వారి హృదయంలో వాక్యాన్ని నమ్మరో, వారి హృదయంలో అబ్రహాము సారాలా నవ్వడం జరుగుతుంది. ఇక్కడ అబ్రహాము నవ్వనికి గల కారణం ఏంటంటే, ఇక్కడ తను తెలియజేస్తున్నాడు, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా. తెలుగు బైబిల్లో క్వశ్చన్ మార్క్. కలుగునా అంటే ఏంటండి? ఇది జరుగుతుందా? ఇది నిజమా? ఇలా జరగొచ్చా అన్నట్టు, రైట్? 90 ఏండ్ల సారా కనునా అంటే ఇది జరుగుతుందా? ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది జరుగుతుందా? ఏమండి చూడండి, దేవుడు వాక్యం విన్నప్పుడు సారా అబ్రహాము ఇది జరుగుతుందా, ఇది జరుగునా, ఇదే హృదయము. మీరు కూడా దేవుడు వాక్యం విన్నప్పుడు ఎన్నిసార్లు మీరు ఇలాంటి హృదయం వింటున్నారు? ఇలాంటి స్వరం, "హ, నేనెక్కడ పరిశుద్ధనవుతాను, నేనెక్కడ నీతిమంతుడిని అవుతాడు, నేనెక్కడ పరిశుద్ధుని అవ్వగలుగుతాను, ఇది జరుగునా, మానవుడు పరిశుద్ధునవ్వడం ఇది జరుగునా, మానవుడు నీతిమంతుడవ్వడం ఇది జరుగునా, ఒక మానవుడు పాపము నుంచి పరిపూర్ణమైన విడుదలవ్వడం ఇది జరుగునా." అపనమ్మిక హృదయం ఉన్నప్పుడు దేవుడు మాటల మీద విశ్వాసం ఉంచలేము. ఎప్పుడైతే ఇలాంటి హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుడు మరి అబ్రహాంతో సంభాషణ చేస్తున్నాడు. తర్వాత అబ్రహాము, ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకునని అనుగ్రహించుమని ఆ దేవునితో చెప్పగా, ఇక్కడ అబ్రహాం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇస్మాయిలు దేవుని సన్నిధిలో, ఏమండి, ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతుకునని అనుగ్రహించమని ఆ దేవునితో చెప్పగా, ఇస్మాయిల్ ఎవరు? మనిషి పద్ధతుల ద్వారా జన్మించబడిన కుమార్. ఆయన నీ సన్నిధిలో బ్రతుకునుగాక అంటుంది. మీరు ఆలోచించండి. అబ్రహాము హృదయంలో అపనమ్మిక హృదయం ఉంది కాబట్టి దేవుడి సన్నిధిలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇస్మాయిల్ గురించి మాట్లాడు. ఇస్మాయిల్ ఎందుకు మంచిలో వచ్చాడు? ఇంకా నాకు పిల్లడు పుట్టడు, మా ఇద్దరికి కుమారుడు పుట్టడం అసాధ్యము, ఈ ఇస్మాయిల్ మాత్రమే నీ ఎదుట జీవించును, నీ సన్నిధిలో బ్రతుకునని అనుగ్రహించమని దేవునితో చెప్పగా, దేవుడు ఎప్పుడైతే అది విన్నప్పుడు, అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా, ఆ విషయం విన్నప్పుడు దేవుడు వెంటనే ఏం అర్థమైంది? అబ్రహాము తన హృదయంలో ఏం కలిగి ఉన్నాడండి? అపనమ్మిక హృదయం కలిగి ఉన్నాడు. అవునా కదండి? అపనమ్మిక హృదయం కలిగి ఉన్నాడు అబ్రహాం. అదే విధంగా దేవుడు ఏమన్నాడు? దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీ కుమారుని కనను, నీవు అతనికి ఇస్సాక్ అని పేరు పెట్టెదు. చూడండి, ఇక్కడ బైబిల్లో మీరు చూసినట్టయితే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనెను. వాక్యము మొదటి నుంచి నిశ్చయముగా నిశ్చయముగా నిశ్చయంగా అని చెప్తుంది. కానీ హృదయములో అపనమ్మిక హృదయం నిండిపోయినప్పుడు అపనమ్మిక హృదయం ఏం చేస్తుంది? దేవుడు వాక్యాన్ని అణిచివేస్తుంది.
దేవుడు వాక్యం అబద్ధం అని చెప్తుంది. అపనమ్మిక హృదయంతో అబ్రహాము ఇస్మాయిలు నీ నీ ఎదుట నీ సన్నిధిలో బ్రతుకునుగాక అని చెప్తున్నాడు. అబ్రహాం ఇస్మాయిల్ నీ సన్నిధిలో బ్రతుకునని అనుగ్రహించుమని దేవునితో చెప్పగా, ఈరోజు మీరు ఆలోచించండి. మీరు కూడా మీ శరీరం చూసినప్పుడు నా పాపం క్షమించబడ్డది అంటారు, కానీ నా శరీరం ఎందుకు మారలేదు? నా శరీరం ఎందుకు ఇలా ఉంది? నేను ఎందుకు ఇలా ఉన్నా? నా జీవితం ఎందుకు ఇలా ఉంది? మీ హృదయంలో కూడా అబ్రహాం లాగా ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతుకునని అనుగ్రహించమని దేవునితో చెప్పగా, మీ హృదయంలో కూడా ఈ శరీరం చూసి ఏమనిపిస్తుంది? నేనెప్పుడు ఆత్మీయమైన జీవితం జీవించలేను, నేనెప్పుడు పాపము లేకుండా నేను జీవించలేను, నేనెప్పుడు పరిశుద్ధునిగా జీవించలేను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి సహోదరులారా, పరిశుద్ధులుగా జీవించే శక్తి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఆ యేసుక్రీస్తు మాటల్ని విశ్వసించినట్టయితే వాక్యానికి శక్తి ఉందండి. ప్రతి చీకటిని, ప్రతి ఒక్క శరీరమైన క్రియల్ని అంచివేసి దేవుడి హృదయంతో జీవించనికి వాక్యానికి గొప్ప శక్తి కలిగి ఉన్నది. ఆమేన్. ఎస్, ఈరోజు వాక్యము దగ్గర గొప్ప శక్తి ఉంది. మీరేమి చేయాల్సిన అక్కర్లేదు, వాక్యంని నమ్మితే చాలు. మీ అందరికి అర్థమవుతుందండి? వాక్యంని నమ్మితే చాలు. మరి వాక్యం నమ్మితే మనకు చాలు ఉంటుంది బైబిల్. మనం ఏం చేయాల్సింది అక్కర్లేదు. అబ్రహమా, నేను ఎప్పుడు చెప్పాను వాగ్దానం నెరవేర్చడానికి మీరు పనిచేయాలని? సారా, నేను ఎప్పుడు చెప్పాను వాగ్దానం నెరవేర్చడానికి మీరు పనిచేయాలని? మనం పరిశుద్ధులుగా నీతిమంతులు అవనికి దేవుడు ఎక్కడ చెప్పాడు మనం పనిచేయమని? చాలా మంది దేవుడు మాటల మీద నమ్మకం లేని వారు పరిశుద్ధులు అవనికి పనిచేస్తున్నారు, వారు నీతిమంతులు అవనికి వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఎవరైతే యేసు మాట మీద నమ్మకం ఉందో, యేసు రక్తము ద్వారా నమ్మకం ఉందో, యేసు శరీరం మీద నమ్మకం ఉందో, వారు పరిశుద్ధులు అవనికి ప్రయత్నించరు, వారు నీతిమంతులుగా అవనికి ప్రయత్నించరు. వారు హృదయంలో ఒకటే విశ్వసిస్తారు, యేసుక్రీస్తు మాటకి శక్తి ఉంది, యేసు రక్తంకి శక్తి ఉంది, యేసు శరీరానికి శక్తి ఉంది. నన్ను పరిశుద్ధునిగా చేయనికి, నన్ను నీతిమంతుడిగా చేయనికి, నేను సదాకాలం వరకు సంపూర్ణం చేయనికి యేసు మాటలో శక్తి ఉందని. ఏమండి, అబ్రహాముకి ఏం అడ్డొచ్చింది దేవుడు వాక్యాన్ని నమ్మకుండా చూస్తే? అబ్రహాము అనుభవము, అబ్రహాము జ్ఞానము, అబ్రహాము ఏదైతే తను చూసేది అనుభవ రీతిగా లేదా ఈ లోక పరంగా చూసినప్పుడు తన వయసు అయిపోయింది, పిల్లోడిని కనడం అసాధ్యము, మరి తను వృద్ధుడైపోయారు, భార్య కూడా వృద్ధురాలైపోయింది. ఏ విధంగా చూసినా ఈ లోక ప్రకారం చూసినప్పుడు దేవుడు వాక్యం మీకు అర్థమయ్యేది కాదు. దేవుడు వాక్యం ఎలా ఉండాలంటే మన జీవితంలో అధికారిగా ఉండాలండి. అధికారిగా దేవుడు మాటలు పైనున్న స్థాయి, అదే మన హృదయంని నడిపించాలి. ఇది ఎలా అంటే మిలిటరీలో ఆఫీసర్స్ ఉంటారండి. పైనున్న ఆఫీసర్, ఎవరైతే ప్రధాన ఆఫీసర్ తన ఆజ్ఞాపించినట్టయితే ఎలాంటి మీ దగ్గర కొదువులున్నా సమస్యలున్నా ఆయన మాట ప్రకారం మీరు చేయాల్సిందే. మీ అందరికి అర్థమవుతుందండి? ఇదే విధంగా మీ హృదయంలో దేవుడు వాక్యం అధికారిగా ఉన్నట్టయితే, దేవుడు మీ హృదయంలో ఒక కెప్టెన్ లాగా లేకపోతే ఒక అధికారిగా పరిపాలించే వ్యక్తిగా ఉన్నట్టయితే, దేవుడు వాక్యం విన్నప్పుడు మీ ఆలోచనలు ఎంత సరిగ్గా ఉన్నా, మీ అనుభవం ప్రకారం ఆలోచనలు కరెక్ట్గా ఉన్నా, మీ యొక్క దృష్టి ప్రకారం ఆలోచనలు కరెక్ట్గా ఉన్నా, మీ యొక్క అపనమ్మిక హృదయం ప్రకారం ఆలోచనలు కరెక్ట్గా ఉన్నా, దేవుడు వాక్యాన్ని మాత్రమే స్థాపించుకోవడం చేయడం జరుగుతుంది. దేవుడు ఒకటే అడిగాడు, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదంటారా? సహోదరి సహోదరులారా, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదంటారా? ఈరోజు మన దేవుడికి అసాధ్యమైనది అనేటిది ఏది లేదు. మీ అందరికి అర్థమవుతుందండి? మన దేవుడికి సమస్తము సాధ్యము. అబ్రహాము 100 ఏళ్ళు వచ్చిన, సారా 90 ఏళ్ళు వచ్చిన, దేవుడు మీరు కుమారునికి అంటారంటే
కుమారుని కనడం ఇది దేవుడు ఒక చిత్తము. ఎప్పుడైతే సారా దేవుడు మాటలు స్వీకరించినప్పుడు తన హృదయంలో ఉన్న చీకటిని ఆయన ఆలోచన పడేయడం జరిగింది. అవును, నా వయసుతో పనేంటి? నా భర్త వయసుతో పనేంటి? ఈ వయసుకి సంబంధం లేదు. నా భర్త వయసుతో సంబంధం లేదు. లేదా నా వయసుతో సంబంధం లేదు. కుమారుడిస్తా అన్నది ప్రభువు. ప్రభువు నాకు గర్భఫలం దయచేసినట్టయితే నా వయసుతో సంబంధం ఏంటి? నా భర్త వయసు ఆరోగ్యంతో సమస్య ఏంటి? ఏమండి, ఇక్కడ గర్భఫలము దయచేస్తారని చెప్పింది ఎవరు? దేవుడు. గర్భం ధరిస్తారని చెప్పేది ఎవరు? దేవుడు. కుమారుని కంటమని చెప్పేది ఎవరు? దేవుడు. మరి సారా ఎప్పుడైతే దేవుడు మాటలు స్వీకరించినప్పుడు ఈ సారా దేవుడు మాటలు స్వీకరించడం ద్వారా నూతన శక్తిని, బలముని పొందుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ నూతనమైన శక్తి, బలము శారాలో ప్రవేశించినప్పుడు అద్భుతమైన కార్యం జరిగిందండి. అద్భుతమైన కార్యం. శారా మొదటిగా ఎలా తన హృదయంలో విశ్వసించడం జరిగిందంటే, ప్రభువైన దేవుడు మాటని, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మి వారి హృదయములో రూఢిగా విశ్వసించారండి. ఇంకో విధంగా చెప్పాలంటే, నా దేవుడు సమర్థుడు, నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని వారి హృదయంలో విశ్వసించి దేవుడు వాక్యాన్ని నమ్ముతూ ప్రభువుని మహిమపరచడం జరిగింది. ఆ విధంగా సారా శక్తిని పొందుకుంది. మీరు బైబిల్లో హెబ్రీయులు రాసిన పత్రిక మీరు చూసినట్టయితే ఒకసారి బైబిల్లోనే హెబ్రీయులు రాసిన పత్రిక మనం చూద్దామండి. 11వ అధ్యాయము, కొత్త నిబంధన, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దామండి. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకొని గనుక తాను వయస్సు, ఏమండి చూడండి, తన వయస్సు గతించిందని గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇక్కడ మీరు చూసినట్టయితే శారాయి హృదయములో ఎలా దేవుడి నుంచి శక్తిని పొందుకోవడం జరిగింది. ఈ శారాయి హృదయంలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. మీ హృదయంలో యేసుక్రీస్తు మీ పాపాలు క్షమించి వేశాడు అన్నట్టయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుతున్నారా? యేసుక్రీస్తు రక్తము ద్వారా మీ పాపము క్షమించబడ్డది అన్నట్టయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని ఎంచుకుంటున్నారా? లేదా మీ శరీరం చూసి దేవుడు నా పాపం కడిగి వేశాడు, కానీ నేను పాపిని బ్రదర్, నేను పాపినండి, నేను పరిశుద్ధుని కాదు పాస్టర్ గారు, నేను పాపిని అనుకుంటలేను, నేను పరిశుద్ధుని కాదు, నేను పాపిని ఏమని నమ్ముతున్నారు? ఏమండి, యేసు రక్తము మీ పాపముని కడిగి వేశాక మీరు పాపియా పరిశుద్ధుడా? మీరు పాపియా పరిశుద్ధుడా? మీ శరీరాన్ని చూసి మీరేం నమ్ముతున్నారు? యేసు రక్తము ద్వారా నా ప్రతి పాపము కడిగివేయబడ్డదని నమ్ముతున్నారా? లేదా ఇంకా నా పాపము లేదు కానీ నేను పరిశుద్ధిని, నీతిమంతుని కాదని చెప్తున్నారా? అబ్రహాము సారా హృదయంలో ఎలాంటి విశ్వాసం ప్రవేశించిందో మీరు చూస్తే, విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. మీరేం నమ్ముతున్నారు? వాగ్దానం చేసిన దేవుడు నా వయసుతో సంబంధం లేదు, నా భర్త వయసుతో సంబంధం లేదు, దేవుడు మాకు కుమారుణ్ణి ఇస్తాడు అన్నట్టయితే కుమారుణ్ణి ఇచ్చే బాధ్యత, ఆ శక్తి, ఆ అనుగ్రహం అంతా ప్రభు అయిన దేవుడిదని నమ్ముతున్నారా? ఇస్మాయిలు, ఇస్సాకు వీరిద్దరికి పోలిక లేదండి. ఇస్సాకు వాగ్దానం ద్వారా పుట్టే కుమారుడు, ఇస్మాయిలు అపనమ్మిక హృదయం ద్వారా పుట్టే కుమారుడు. ఇస్మాయిలు అబ్రహాం కుమారుడు కాదండి, ఇస్సాకు మాత్రమే అబ్రహాం కుమారుడు. ఈరోజు చాలా మంది
ఇస్మాయిల్‌ని తయారు చేస్తున్నారు. ఇస్మాయిల్ ఎలా తయారవుతుందంటే అపనమ్మిక హృదయం ద్వారా. దేవుడు వాగ్దానం మీద నమ్మకం లేనప్పుడు మనిషి పని దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చనీకుని ఉపయోగిస్తున్నారు. కానీ వాస్తవం చూసినట్టయితే ఎవరి హృదయంలో అయితే విశ్వాసము స్థాపించబడడం జరుగుతుందో, ఎవరి హృదయంలో అయితే దేవుడు వాక్యముని మరి తన హృదయంలో స్థాపించుకోవడం జరుగుతుందో, వారు వాక్యము తప్ప ఇంక ఏ ఆలోచన కలపరు. ఏ విధంగా అయితే అబ్రహాము సారా హృదయంలో విశ్వాసం అనేది ప్రవేశించినప్పుడు వారు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని వారి హృదయంలో విశ్వసించి వారు రూఢిగా దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ఎలా మహిమపరచడం జరిగిందో ఈరోజు చాలా మంది దేవుడు పరిశుద్ధులు చేశాడని చెప్పిన, దేవుడు నీతిమంతులు చేశాడని చెప్పిన, దేవుడు మనం తన స్వరూపంలో సృష్టించాడు, యేసుక్రీస్తు మరణము ద్వారా మన నూతన సృష్టి అని చెప్పిన ప్రజలు ఏమి నమ్ముతున్నారు? నేను దేవుడి స్వరూపంలో లేను, నేను దేవుడి స్వరూపంలో అవ్వాలి, ప్రయత్నించాలి, పరిశుద్ధునవ్వనికి ప్రయత్నించాలి, అతి పరిశుద్ధునవ్వనికి ప్రయత్నించాలి, నీతిమంతుడినవ్వనికి ప్రయత్నించాలి. వీరందరూ ఎవరంటే దేవుడు మాటలు వారి హృదయంలో నమ్మకం లేనివారు, వాగ్దానాన్ని నెరవేర్చనికి ప్రయత్నించేవారు, విశ్వాసం లేని వాళ్ళు, పాపిగా ఉండి నీతిమంతుడుగా పరిశుద్ధునవ్వనికి ప్రయత్నించేవారు. ఈరోజు పరిశుద్ధుడు నీతిమంతుడుగా అనేది మీరు ప్రయత్నించడం ద్వారా అయ్యేది కాదు. ఈ పరిశుద్ధత నీతి అనేది యేసు వస్త్రము ద్వారా, యేసు రక్తము ద్వారా మాత్రమే కలిగేది. అందుకే మన హృదయములో దేవుడు వాక్యాన్ని స్థాపించుకోవాలి. 38 సంవత్సరాలు పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి చూసినట్టయితే ఆయన హృదయంలో విశ్వాసం ఎలా ప్రవేశించింది? ఆయన హృదయంలో విశ్వాసము దేవుడు వాక్యము ద్వారా మాత్రమే కలగడం జరిగింది. ఈరోజు మీరు ఒక విషయం ఆలోచించండి. దేవుడు హృదయం ఏంటి మీ పట్ల? దేవుడు మీ పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు? ఈరోజు నిజంగా మీ హృదయంలో దేవుడు మాటలు తలగా ఉంచుకున్నట్టయితే నిజంగా ఆ పక్షవాతం వ్యక్తి తను నడవలేడని తెలుసు, తన బలహీనమైన కాళ్ళు నేను తెలుసు, తన ఆలోచనలో ఇది అసాధ్యమని తెలుసు, కానీ నమ్మదగిన దేవుడిని మరి నిజంగా ఎలా అయితే అబ్రహాము సారా విశ్వసించారో, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడిని ఎలా నమ్మారో అలా మరి పక్షవాతం వ్యక్తి కూడా దేవుడు మాటల్ని విశ్వసించి వాక్యముని స్థాపించుకున్నప్పుడు ఆ వాక్యము నుండి శక్తిని పొందుకొని లేచి పరుపెత్తుకొని నడవడం ప్రారంభించాడు. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈరోజు ఈ లోకంలో మీరు పాపులుగా జీవిస్తున్నారా? ఇంకా నా దగ్గర పాపం ఉందని జీవిస్తున్నారా? అయితే మీరు పొరపాటు పడుతున్నారు. యేసు రక్తం విషయంలో పొరపాటు పడుతున్నారు, యేసు శరీరం విషయంలో పొరపాటు పడుతున్నారు. దయచేసి మీరు లేఖనం ఏం చెప్తుందో చూడండి. లేఖనం ఏమి చెప్పుచున్నది? దేవుడు వాక్యము మనని పరిశుద్ధులుగా అన్నట్టయితే మీరు పరిశుద్ధులు, దేవుడు వాక్యమున నీతిమంతులు అన్నట్టయితే నీతిమంతులు. దేవుడు దావీదుని ఇజ్రాయెల్‌కి రాజుగా చేశాడంటే దావీదు ఇజ్రాయెల్ దేశం రాజు. దేవుడు యోసేపుని గవర్నర్‌గా చేశాడంటే దేవుడు యోసేపుని గవర్నర్ చేసినట్టు. ఎప్పుడైతే మీరు చూస్తే సూర్యుడు, నక్షత్రాలు యోసేపు సాగిల పడతాయి అని చెప్పినప్పుడు యోసేపు పరిస్థితి ఎలా ఉన్నా, యోసేపు చెరసాల్లో ఉన్నా, యోసేపు అమ్మివేయబడినా, యోసేపు కష్టాల్లో ఉన్నా వాగ్దానాన్ని నెరవేర్చేవాడు దేవుడు. ఈరోజు మీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందా? అబ్రహాము సారా లాగా. అబ్రహాము వయసు 100 ఏళ్ళు, సారా వయసు 90 ఏళ్ళు. ఆ వయసుతో సంబంధం లేదు. దేవుడు మీ జీవితంలో పనిచేస్తాడని ఒకే ఒక్క నమ్మకం మీరు కలిగి ఉంటే చాలు. ఈ విశ్వాసం అపనమ్మిక హృదయం తరిమేయడం జరుగుతుంది. దేవుడు నన్ను నీతిమంతుడు చేశాడు, దేవుడు నన్ను పరిశుద్ధిని చేశాడు. ఎప్పుడైతే ఈ మాటలు ఎలా ఉన్నాయో అలా మీరు విశ్వసించడం ప్రారంభించినప్పుడు మీ జీవితంలో గొప్ప దేవుడు పని ప్రారంభమవుతుంది. నేను ఆశిస్తున్నా ఈ దేవుడు మీ జీవితంలో పనిచేయాలనుకుంటుండో ఈ ఆదికాండం పుస్తకం అనేది మీ జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా మారుతుందని ఆశిస్తున్నా. నిజంగా క్రమం తప్పకుండా ఈ ఆదికాండం పుస్తకం అంతా సిరీస్ ని మీరు వెంబడించి దేవుడి నుంచి గొప్ప ఆశీర్వాదం మీరు పొందుకుంటారని ఆశిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడైన యేసయ్య, ప్రభా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. మరోసారి మీరు ఇచ్చిన కృప కనికరం బట్టి వందనాలు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని ఎలా అబ్రహాం సారా వారి హృదయంలో విశ్వసించి వాగ్దానాన్ని నమ్మి మీకు మయంపరుస్తూ
ఎలా వారు వాగ్దానం నుంచి శక్తిని పొందుకొని కుమారుని కనడం జరిగిందో అలాంటి విశ్వాసం మాకు కూడా కలుగజేయమని అడుగుచు ప్రభా. అనేకులు ఈరోజు దేవుడు మరి రక్తం కార్చి మనం పరిశుద్ధులు నీతిమంతులుగా చేసిన వారి శరీరాన్ని చూస్తూ ఇంకా పాపులు పాపులు అని చెప్తున్నారు. కానీ ఈరోజు మేము ఏమాత్రం పాపులం కాదు. ఏ విధంగా అయితే అబ్రాహాము సారా దేవుడిని విశ్వసించారో అదే విధంగా మేము దేవుడు నమ్మినట్టయితే చాలు. ఆ దేవుడు నమ్మదగిన వాడు. ఆ దేవుడు అబద్ధం ఆడడు. ఆ దేవుడు మనల్ని నిజంగా దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు మా వయసుతో సంబంధం లేదు. దేవుడు మా శరీరంతో సంబంధం లేదు. దేవుడు మనం పరిశుద్ధులు అన్నట్టయితే పరిశుద్ధులు చేయగలుగుతాడు. దేవుడు మన నీతిమంతుడు అన్నట్టయితే నీతిమంతుడు చేయగలుగుతాడు. ఈ విషయాన్ని వారి హృదయంలో విశ్వసించడానికి సహాయం దయచేస్తారని ఆశిస్తూ ఈ ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ సర్వీస్ని మీరు ఆశీర్వదించమని అడగచ్చు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మీరు ఈ యొక్క జెనసిస్ మరి వాక్యము ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే ఈ ఆదికాండం సిరీస్ని మీరందరూ షేర్ చేసి మీరు కూడా ఆశీర్వాదం పొందుకోనికి మీరు కూడా నాతో పాటు కలిసి పాల్గొస్తున్న అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.